తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో చెత్త సెగలు రేపుతోంది. కర్ణాటకలో బీదర్ మున్సిపాలిటీ చెత్త తెలంగాణ సరిహద్దు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆ చెత్త కంపు వల్ల రోగాల బారిన పడుతున్నామని తెలంగాణ సరిహద్దు గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో నెలకొన్న డంపింగ్ యార్డ్ సమస్యలపై సాక్షి స్పెషల్ స్టోరీ. ఇది తెలంగాణ కర్ణాటక బోర్డర్లోని నాకల్ మండలం మల్గి గ్రామ సరిహద్దు. ఇక్కడ గాలి పీల్చాలంటేనే స్థానికులు భయపడిపోతున్నారు. ఒంటి నిండా రోగాలతో కంటి నిండా నిద్రలేక సరిహద్దు ప్రాంతంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి వస్తోన్న వందలాది టన్నుల వ్యర్థాలను తెలంగాణ సరిహద్దు గ్రామాలకు ఆనుకొని ఉన్న సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్లో పారబోస్తూ ఉండడంతో పర్యావరణం కలుషితమవుతోంది. బీదర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిరోజు తరలిస్తోన్న టన్నుల కొద్దీ చెత్తతో ఈ ప్రాంతం డెడ్ జోన్గా మారుతోంది. బీదర్ నగరానికి చెందిన సుల్తాన్పూర్ డంపింగ్ యార్డ్ సరిగ్గా తెలంగాణ బోర్డర్ గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. నిబంధనల ప్రకారం రీసైక్లింగ్ చేయాల్సిన మున్సిపాలిటీ ఇక్కడ బహిరంగంగా చెత్తను తగలబెడుతోంది. ఆ విషపూరిత పొగ దుర్వాసన నాల్కల్ మండలంలోని గ్రామాలను కమ్మేస్తోంది. ఈగలు దోమల తాకిడి పెరిగి చిన్నపిల్లలు వృద్ధులు ఆసుపత్రుల పాలవుతున్నారు. ప్రతిరోజు బీదర్ మున్సిపాలిటీ నుంచి సుమారు 40 టన్నులకు పైగా చెత్త సేకరించి సరిహద్దు గ్రామమైన సుల్తాన్పూర్ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. అయితే ఈ వాహనాలన్నీ తెలంగాణ పరిధిలోని మల్గి గ్రామం మీదుగానే వెళ్లాల్సొస్తోంది. తరలింపు సమయంలో వాహనాల నుంచి కుళ్లిన మురుగునీరు రోడ్లపై కారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. కుక్కలు చేనికి కుక్కలం పోలేము, చిన్నపిల్లలు ఊర్లో తిరగలేరు, కరుస్తున్నాయి. జంతువులు కూడా కుక్కలు వేటాడి చంపేస్తున్నాయి. అదేవిధంగా ఈగలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ తినడానికి కూర్చుంటే మొత్తం చుట్టుముట్టు ఈగలు వాళ్తాయి. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గత వారం రోజులుగా మల్గి గ్రామస్తులు ఈ దారి గుండా ఒక్క చెత్త బండిని కూడా పోనివ్వకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో బీదర్ నగరంలో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. రంగంలోకి దిగిన కర్ణాటక మున్సిపల్ అధికారులు, బీదర్ పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేయాల్సింది పోయి రోడ్డు ఖాళీ చేయకపోతే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగడం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రత్యామ్నాయ మార్గం ఉన్నప్పటికీ తమ ఊరిని నాశనం చేయటానికే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మల్గి గ్రామస్తులు మండిపడుతున్నారు. మీ మీద కేసులు బుక్ చేస్తాం, మీకు బండ్లు సీజ్ చేస్తామని చెప్పండి. ఎందుకు చెప్తలేరు? కాబట్టి ఉన్నత అధికారులు, మండలకు సంబంధించిన అధికారులు వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఈ వెహికల్ మేము గ్రామస్తులం 100% రానియం, మీరు మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని చెప్పి ఈ సాక్షి మీడియా ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తాం. బీదర్ మున్సిపాలిటీ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం సుల్తాన్పూర్ లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తామని ఏళ్ల క్రితం ప్రకటించినా అది నేటికి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఫలితంగా పొరుగు రాష్ట్రం చేస్తోన్న పర్యావరణ కాలుష్యానికి తెలంగాణ సరిహద్దు ప్రజలు బలిపశువులవుతున్నారు. ఇప్పటికైనా సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు తెలంగాణ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలని, మల్గి రూట్ నుంచి చెత్త తరలింపును శాశ్వతంగా అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దుర్వాసన కావచ్చు, ఈగల బెడది కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఈ చెత్తకు నిప్పంటించడం వల్ల గత 2-3 నెలలుగా పొగ విచ్చలవిడిగా గ్రామంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. దాని ద్వారా గ్రామ ప్రజలకు తీవ్రమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు, అనేకమైనటువంటి వ్యాధులకు గురి కావడం జరుగుతూ ఉంది. చెత్త గొడవ 2 సరిహద్దు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించింది. మరి ఇప్పటికైనా తెలంగాణ, కర్ణాటక ఉన్నతాధికారులు సామరస్యంగా చెత్త సమస్యకు చెక్ పెడతారో లేదో చూడాలి.